అన్న చేసుకోవచ్చు లేదా సురేంద్ర అన్న చేసుకోవచ్చు. ఆ విధంగా వేకెంట్ పెట్టారు. ఇమ్మీడియట్గా ఆయన కలుసుకొని అది ఎక్కడుంది ఇప్పుడున్న పరిస్థితి అని చెప్పి కలెక్టర్తో మాట్లాడి ఆర్టీఓతో ఇమ్మీడియట్గా మాట్లాడి దాన్ని చేంజ్ ఆఫ్ ల్యాండ్ మున్సిపాలిటీ మీద మార్చారు. అంటే ఆ ల్యాండ్ని ఎవరో కొట్టేయాలని చూశారు. 4.7 ఎకరాలు ఎప్పుడైతే అది సింపుల్ వర్డ్ అంతే పేరు రాసేస్తే అయిపోయింది లిటిగేషన్. మా కథ ఇదంతా చూస్తూనే ఉన్నాం. మనం ఎక్కడ చూసినా కబ్జాలతోనే జరుగుతుంది. దాన్ని నాకు ఆ రోజు ఇతని మీద ఇంప్రెషన్ ఉంది. ఆ రోజు కలెక్టర్ గారు అన్నారు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారని కమిషనర్, లేకపోతే లిటిగేషన్లో పట్టలేదు. అంటే ఎవరో దాన్ని ఓపెన్ చేసి ఖాళీ పెట్టారు. మున్సిపాలిటీ పేరు తీశారు. క్లియర్గా ఏదైతే ఉందో అప్పుడు బాంబో 15 రోజుల నుంచి మున్సిపాలిటీ పేరు మీద ఎక్కించేంత వరకు బయటకు చెప్పారు. ఎక్కించిన తర్వాత ఓపెన్ అయిపోయింది. అక్కడే మనం ఇప్పుడు ఒక వెజిటేబుల్ మార్కెట్, మటన్ మార్కెట్, మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్, అలాగే మున్సిపల్ కాంప్లెక్స్, పార్కింగ్, లేదా మా ప్రతి శుక్రవారం జరిగే వెజిటేబుల్ సంత అన్నీ కూడా ఆ ప్రదేశంలో ఏర్పాటు చేస్తాం. అంటే ఆ ప్రదేశం పూర్తిగా ఉపయోగపడేటట్టు ప్రజలకి. ఇంకా ఎట్లా మీరు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు, మసాలా అట్లాంటి వాళ్ళు కూడా షాపింగ్ చేస్తాం. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని రకాల కూడా అనుకూలంగా ఉంటుంది. ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళాలని నేను తయారు చేస్తాను. ఏదో తెలుగుదేశమో వైఎస్ఆర్ ఇంకోటి కాదు. ప్లస్ మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో పాటలు పడగొట్టింది అనుకుంటే జనాలు పొలమైన దాన్ని ఎట్లా కట్టాలి, ఏ విధంగా మనం కొంతమందికి అప్పుడు మీరే ప్రాజెక్ట్ పెట్టారు. షాపులు పోతే షాప్ ఇస్తాం, అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇస్తాం. కాలం పాట పెట్టి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా చేస్తాం. అపోహ అనేది చెప్పారనుకో అదే విషయం. తెలుగుదేశంలోకి మా వాళ్ళకి జరిగిన నష్టాన్ని చెప్పారనుకో ఏమవుతుంది? గొడవ ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ నాకు అది గొడవ చేయించడం నా సంస్కృతి కాదు. అందుకోసమే బ్రేక్ చేసి తర్వాత చూద్దామని చెప్పి. ఎందుకంటే కళ్యాణ్ అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరైతే మాకు కావాలి. అభివృద్ధిలో మీరు ఎప్పుడు పార్టీలకు అతీతంగా సహకారంతో ఈరోజు మనకు రూపాయి డబ్బులు లేవు. నేను ఇంతవరకు మున్సిపాలిటీ పనులలో కూడా ఎక్కడ కూడా మున్సిపాలిటీ మేము ఎప్పటికైనా మేము అభిమానించేవాళ్ళు.